హలో పీపుల్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో తెలుగు పిల్ల. హే గాయ్స్, అందరు ఎట్లున్నారు? హోప్ అందరు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నా అక్కడ. అండ్ ఇక్కడ నేను కూడా చాలా చాలా బాగున్నా. సో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. సో ఈరోజు ఏంటి అంటే, సో స్ట్రైట్గా వీడియోలోకి వచ్చేద్దాం. సో ఈరోజు ఏంటి అంటే, నేను కెసినోకి వెళ్తున్నాను అనమాట. సో ఈరోజు మాకు వీకెండ్, సాటర్డే. సో సాటర్డే నైట్ ఇప్పుడు అయితే ఈ వీడియో మొత్తం కెసినోకి రిలేటెడ్ అనమాట. సో మొత్తం కెసినో వ్లాగ్. అండ్ యుఎస్లో మీకు కెసినో ఎట్లుంటుంది, అండ్ ఇక్కడ ఎక్కడంటే అక్కడ క్యాసినోస్ అయితే ఉండయి. అండ్ ఫ్లోరిడాలో మాత్రం క్యాసినోస్ ఉంటాయి అనమాట. సో మేము ఉండే ప్లేస్ మాయామిలో అయితే ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్లో అయితే కెసినో ఉందన్నమాట. దాని పేరే హార్డ్ రాక్. సో ఇక్కడ అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. నేనైతే రెడీ అయిపోయినా, అండ్ మా వాడు వచ్చేసి ఇప్పుడే షూ పిక్ చేసుకుంటున్నాడు అనమాట, ఏం షూ వేసుకోవాలనేది. ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది మాకు ఎక్కడికి వెళ్ళినా. సో నేనైతే రెడీ అయిపోయినా అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. యూజువల్గా అయితే మేము 11:30, 12 తర్వాతనే వెళ్తాం కెసినోకి ఎప్పుడు వెళ్ళినా. కానీ ఈరోజు అయితే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇప్పుడే మేము స్టార్ట్ అయినాం. 10:40 అట్లా అవుతుంది టైమ్. సో నేను షార్ట్ ఇంటి నుంచి ఇది ఒక 40 minutes ఉంటుంది అనమాట. మాకు మాయామిలో వచ్చేసి బీచెస్ ఇవే ఉంటాయి కాబట్టి, సో ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ కవర్డ్ అనమాట. సో కెసినో వెళ్తే కొంచెం టైం పాస్ అవుతుంది ఎప్పుడు. సో ఇప్పుడు మీకు రైట్ సైడ్లో చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా గిటార్ బిల్డింగ్. సో మొత్తం గిటార్ బిల్డింగే గిటార్ స్టైల్లో ఉంటుంది అనమాట. అండ్ పైకి వచ్చేసి బ్లూది లేజర్ లైట్ అనమాట. సో మేమైతే వచ్చేసినాం. ఇదే ఇప్పుడు గిటార్ మన హార్డ్ రాక్ అనమాట. ఇది మొత్తం కెసినోనే, ఈ ప్రిమైసెస్ అనమాట, కెసినో ప్రిమైసెస్. సో చాలా పెద్దగా ఉంటుంది. అందులో మనకి ఈ గిటార్ బిల్డింగ్ అనేది కొంచెం స్పెషల్ అనమాట. సో దీంట్లోనే మనకి కెసినో ఉంటుంది. సో ఫ్లోరిడాలో వచ్చేసి కెసినోస్ ఉంటాయి, బట్ మయామిలో అయితే ఇది ఒక్కటే ఉందన్నమాట. ఇంకోటి వచ్చేసి టాంపాలో ఉంటుంది. ఇవి హార్డ్ రాక్ కెసినోస్. సో వచ్చేసినాం. ఎప్పుడు ట్రాఫిక్ జామే ఉంటుంది ఇక్కడ, చాలా ఫుల్ ఉంటుంది అనమాట ఎప్పుడు పార్కింగ్ లాట్. సో కొంచెం ఎర్లీగా వచ్చినాం అనమాట ఈరోజు. సో అందుకోసమే ఈ ఎంట్రన్స్. అండ్ ఆఫ్టర్ 12 ఆర్ నైట్ 1 తర్వాత వస్తే మాత్రం ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకో ఎంట్రీ ఉంటుంది అనమాట. సో దాంట్లోంచి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ఈ ఎంట్రన్స్ క్లోజ్ ఉంటుంది అనమాట. సో లెఫ్ట్లో అందరు వెళ్తున్నారు కదా, వీళ్ళందరూ ఎప్పుడో మార్నింగ్ వచ్చిన వాళ్ళు అనమాట. సో వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. అండ్ మేమైతే ఎప్పుడు 11 తర్వాతనే వస్తాము. అండ్ ఇది వచ్చేసి ఈ బిల్డింగ్ మొత్తం పార్కింగ్ లాట్ అనమాట. సో కంప్లీట్ 7 floors ఉంటుంది. ఇదంతా పార్కింగ్. ఎప్పుడు వచ్చినా అసలు పార్కింగ్ దొరకదనమాట మనకి. అన్ని ఫ్లోర్స్ వెతకాల్సి వస్తుంది, అంత ఫుల్ ఉంటుంది. ఇంకా వీకెండ్స్ అయితే చాలా చాలా ఇంకా హౌస్ ఫుల్ అనమాట. పార్కింగ్ అయితే అస్సలు దొరకదు. అండ్ ఇంకా దీంట్లో ఏంటి అంటే, ఓన్లీ కెసినోనే కాదు, మనకి పబ్స్ కూడా ఉంటాయి. సో చాలా మంచి మంచి పబ్స్ ఉన్నాయి అనమాట దీంట్లో. సో దానికి వచ్చే జనాలు కూడా ఉంటూ ఉంటారు. బట్ మేమైతే ఇప్పటివరకు ఆ పబ్కి అయితే వెళ్ళలేదు. దీంట్లో 2 పబ్స్ ఉంటాయి, అది నేను మీకు లోపల వెళ్ళిన తర్వాత చూపిస్తాను. అండ్ మెయిన్గా అయితే కెసినో కోసం వస్తాం మేము. అట్లా కొంచెం సేపు చిల్లా వెళ్తుంటాం అనమాట. సో చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాం ఈ కెసినోకి. సమ్ టైమ్స్ అంటే మేము కొంచెం లేట్గా వస్తాం, ఎప్పుడు 12 తర్వాతనే వస్తాం ఎప్పుడు. అంటే 11:30కి ఇంట్లో స్టార్ట్ అయితే, సో 12:15, 12:30కి అట్లా ఉంటాం అనమాట. సో కొంచెం పార్కింగ్ అప్పుడు కొంచెం పర్లేదు దొరుకుతుంది, ఎందుకంటే ఇట్లా మార్నింగ్ వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో ఇప్పుడైతే మేము ఇంకా తిరుగుతూనే ఉన్నాం, ఒక్కొక్క ఫ్లోర్ పైకి వెళ్తూనే ఉన్నాం. అసలు ఒక్క పార్కింగ్ లాట్ కూడా ఖాళీ లేదు. సో ఫైనల్గా అయితే పార్కింగ్ ఇక్కడ దొరికింది. మేము 6th ఫ్లోర్కి వచ్చినాం, పైన ఇంకొకటే ఉందన్నమాట 7th ఫ్లోర్. సో ఇక్కడైతే పార్క్ చేసేసుకుంటున్నాం. చలో, సో పార్క్ చేసేసినాం కార్ని. అండ్ ఇప్పుడైతే మనం ఎలివేటర్ తీసుకొని మనం ఇప్పుడు 6th ఫ్లోర్ ఉన్నాం కదా, సో కింద వెళ్ళాలన్నమాట. సో కిందనే ఉంది కెసినో కూడా, 1st ఫ్లోర్లో ఉంటుంది కింద పక్క బిల్డింగ్లో.
ఇది మొత్తం కూడా క్యాసినో లోపలనమాట. సో పూల్ పార్టీస్ చేసుకునే వాళ్ళైతే దీనికి యాక్సెస్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి, ఇదనమాట పబ్. సో దీని ఎంట్రన్స్ వచ్చేసి నేను మళ్ళీ మీకు లోపల వెళ్ళిన తర్వాత చూపిస్తా. సో లోపల ఆ ఎంట్రన్స్ నుంచి వాళ్ళు ఇక్కడికి వస్తారనమాట. సో ఇది అవుట్డోర్. ఇది చాలా మంచి పబ్ అనమాట. లైక్ మేము ఎప్పుడు వెళ్ళలేదు, బట్ వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నాం కానీ అది కుదరట్లేదు. సో ఇదే గిటార్ బిల్డింగ్ అనమాట. సో గిటార్ స్ట్రక్చర్ ఉంటుంది దాంట్లోనే. ఇప్పుడు మనకి కెసినో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం. యూఎస్లో అయితే ఏ పబ్కి వెళ్ళినా ఖాళీ ఉంటుంది అనమాట వీకెండ్స్లో. ఎందుకంటే వీళ్ళు వీకెండ్ వచ్చిందంటే వీళ్ళు ఎంజాయ్ చేసేది పబ్స్కి వెళ్ళడం మాత్రమే. అండ్ ఇప్పుడు ఇదంతా పూల్ పార్టీ చేసుకునేది కదా. సో అక్కడ వాళ్ళు కనిపిస్తున్నారు కదా జనాలు. సో వాళ్ళంతా పూల్ పార్టీ కోసం వెళ్ళిన వాళ్ళనమాట. సో ఇప్పుడు మనం పార్క్ చేసుకున్న బిల్డింగ్ అయితే ఈ లెఫ్ట్ది, ఇదంతా పార్కింగ్ అనమాట. సో ఇప్పుడు మీకు ఇదంతా మనకి హార్డ్ రాక్ కెసినోదే అనమాట. సో హార్డ్ రాక్ బిల్డింగ్ అనమాట మొత్తం. సో దీంట్లో అన్నీ ఉంటాయి. అండ్ హోటల్ స్టే కూడా ఉంటుంది అనమాట. అంటే కెసినో స్టే కూడా ఉంటుంది. సో అదైతే నేను ఇప్పుడు చూపేయలేను, ఎందుకంటే ఓన్లీ నేను ఇప్పుడు వెళ్ళేది లైక్ కెసినో లైక్ గేమ్స్ ఆడడానికి మాత్రమే వెళ్తున్నా. సో అదొకటి మీకు ఈ వ్లాగ్లో అయితే నేను చూపిస్తాను. సో అండ్ ఇప్పుడు ఆ బిల్డింగ్లోకి ఎంట్రన్స్ అయితే ఈ కింద నుంచి వెళ్ళాలన్నమాట. సో ఆ కింద నుంచి ఇప్పుడు పక్క బిల్డింగ్లో ఉన్నా కదా. అండ్ ఇక్కడ అయితే లిఫ్ట్లో కిందికి వెళ్ళి మళ్ళీ అక్కడ అది ఎంట్రన్స్ అనమాట. సో దాంట్లోంచి మనం ఆ గిటార్ బిల్డింగ్లోకి వెళ్ళాలి. చలో ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు ఇట్లా నడిచి వెళ్తే ఇక్కడ మనకి లిఫ్ట్ ఉంటుంది అనమాట. సో లిఫ్ట్ తీసుకొని ఇప్పుడు మనం కిందకి వెళ్ళాలి. అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లిఫ్ట్లోకి అయితే వచ్చేసిన. అండ్ కెసినో వచ్చేసి మొత్తం కింద అనమాట. సో గ్రౌండ్ ఫ్లోర్. ఇప్పుడు చూపిస్తా చూడండి, లైక్ ఎంత క్రౌడ్ ఉంటుంది అంటే వీకెండ్స్కి. చలో బయటికి వచ్చేసిన. సో ఇదే అనమాట ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి లైక్ 2 ఎంట్రన్స్లు ఉంటాయి. సో ఇప్పుడైతే ఇప్పుడు నేను ఎంటర్ అయ్యేది వచ్చేసి పబ్ అని చెప్పిన కదా ఇందాక. సో మీకు బయట చూపించిన కదా. సో ఆ పబ్ ఎంట్రన్స్ అనమాట ఇది. సో మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి, ఎంత క్రౌడ్ ఉంటుందంటే వీళ్ళ ఈ పబ్ కోసం. సో ఈ పబ్ వచ్చేసి డయర్ అనమాట. సో డయర్ పబ్ ఎప్పటికన్నా ఈరోజైతే ఇంకా చాలా పెద్ద లైక్ క్యూ ఉందన్నమాట. సో క్యూ వచ్చేసి ఇంకా ఆపోజిట్లో ఉన్న స్టేర్స్ పైన వరకు ఉంది. లైక్ చాలామంది వచ్చిండ్రు. అండ్ మోస్ట్ మాకు ఎంతమంది లైక్ వైట్ డ్రెస్లో కనిపించింది అనమాట. లైక్ వైట్ కలర్లో. ఇవాళ అయితే చాలా చాలా క్రౌడ్ ఉంది ఇవాళ. లైక్ ఎప్పుడు ఇంతేం క్రౌడ్ ఉండదు, బట్ ఈసారి అయితే చాలా క్రౌడ్ ఉంది. అండ్ ఇప్పుడు మీకు రైట్ సైడ్లో కనిపించేది కూడా ఇంకొక పబ్ అనమాట. ఇది కూడా టూ మచ్ ఉంటుంది పబ్. ఇది వచ్చేసి ఎంటైస్. ఇంక ఇప్పుడు మనకు కనిపించే లెఫ్ట్ రైట్ అన్ని స్టోర్స్ అనమాట. సో షాపింగ్ స్టోర్స్ అట్లుంటాయి. మాకు నెక్స్ట్ వీకెండ్ ఉందన్నమాట, లాంగ్ వీకెండ్. కానీ ఈ వీక్ అయితే లేదు, కానీ ఇప్పుడే చాలా మంది వచ్చేసిండ్రు జనాలు. చాలా మంది ఏం చేస్తారంటే లైక్ వేరే స్టేట్స్ నుంచి కూడా వస్తారు కదా. సో విజిట్ చేయడానికి వాళ్ళైతే ఈ కెసినో స్టే అయితే లైక్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అనమాట. లైక్ బయట హోటల్స్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉంటుంది ఇది. సో ఇదంతా లాబీ అనమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ సెంటర్లో మనకు ఒక వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. అది కొంచెం ముందుకెళ్ళి నేను మీకు చూపిస్తాను. ఇంకా ఈ హార్డ్ రాక్ కెసినోలో అయితే మనకి చాలా ఈవెంట్స్ అవుతాయి అనమాట. సో అట్లా కాన్సర్ట్స్ అట్లా ఏదేదో అవుతూ ఉంటాయి ఎప్పుడు. బట్ ఎప్పుడు వాటికి ఈవెంట్స్ కోసం అయితే మేము రాలేదు. ఇక్కడ ఇది ఒక వాటర్ థీమ్ది ఒకటి ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది ఇక్కడ. లైక్ చాలా మంది ఇక్కడ కాసేపు కూర్చుంటారు అనమాట. మేము కూడా ఇక్కడ కాసేపు కూర్చున్నాం అట్లా. సో ఇది స్టార్టింగ్లో కూర్చుంటుండే ఇట్లా. సో ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి వీడియో కోసం అని చెప్పేసి ఇది మొత్తం క్యాప్చర్ చేసిన నేను. సో ఇంకా లేట్ చేయకుండా మనం కెసినో లోపలికి వెళ్ళిపోదాం.
సో ఇదంతా కెసినో ఎంట్రన్స్ అనమాట ఇది. సో దీంట్లో మనకి ఈటరీస్ లైక్ ఫుడ్ అండ్ ఆల్ అన్నీ దొరుకుతాయి అనమాట. సో రెస్టారెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. స్టార్టింగ్లో మీకు చూపించినది డయర్ ఇంకా ఎంటైస్ అయితే అవి 2 నైట్ క్లబ్స్ అనమాట. సో ఇప్పుడు మనం క్యాసినో లోపలికి వచ్చేసినాం. లోపల మొత్తం ఇట్లా ఉంటుంది. బై ద వే నేను క్యాసినో అది ఇది అని పెద్ద పెద్ద మాటలు ఏం చెప్పను. క్యాసినో అంటే లైక్ అది గ్యాంబ్లింగ్ అదైతే ఎవరు ఎంకరేజ్ చేయరు. బట్ చిల్ అవ్వడానికి టైంపాస్ చేయడానికి ఒక లిమిట్లో ఉండి ఆడడానికి మాత్రం బాగుంటుంది అనమాట. సో ఒక లిమిట్ ఉండాలి మనకి. సో ఇక్కడ రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, అయితే ఫుల్ చిల్. సో ఇక్కడ రైట్ సైడ్లో మొత్తం అది లైక్ సో ఇక్కడ మొత్తం తాగుతారనమాట, లైక్ కైండ్ ఆఫ్ పబ్ లాగా అట్లాంటిది ఆ ప్లేస్ అనమాట. సో ఇదంతా మనకి స్లాట్ మెషిన్స్ ఉంటాయి. ఇది రాలే అనమాట. సో ఒకప్పుడు నేను ఇది ఆడుతుండే. సో రీసెంట్ టైమ్స్లోనైతే నేను ఈ రాలే ఆడట్లేదు. మంచి టైంపాస్ అవుతుంది, కానీ ఎందుకో బోర్ కొట్టేసింది అనమాట. సో అందుకోసమే రోల్ ఏం ఆడట్లేదు. సో ఫస్ట్ అయితే మనం స్లాట్ మెషిన్ ఆడడానికి వెళ్తున్నాం. అండ్ యా మీకు ఇప్పుడు నేను చూపిస్తా. ఫస్ట్ అయితే స్లాట్ మెషిన్తో అయితే స్టార్ట్ చేస్తున్నాం. అండ్ యూజువల్గా నేను కెసినో వస్తే అది క్రాప్స్ ఆడతా అనమాట. సో ఇవన్నీ మనకి మాన్యువల్గా అంటే మనుషులు ఆడిస్తారనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న మెషిన్స్ మొత్తము అవన్నీ రోల్ అయినా. ఇందాక మీరు చూసింది మెషిన్ అనమాట. సో దానికి మనిషి ఏమి ఉండరు. అండ్ ఇదైతే స్లాట్ మెషిన్స్. సో ఫస్ట్ దీంతో అయితే స్టార్ట్ చేద్దాం. మా దగ్గర అయితే కెసినోది ప్లేయర్స్ కార్డ్ ఉందన్నమాట. సో ఫస్ట్ అదైతే ఇన్సర్ట్ చేయాలా, అండ్ దాని తర్వాత లైక్ ఎంత అంటే అంత అమౌంట్ వేసుకోవచ్చు. సో మేమైతే ఇప్పుడు ఫస్ట్ $100 బిల్ వేస్తున్నాను దీంట్లో. సో ఈ 100 మొత్తం ఆడాను. లైక్ కొన్ని స్పిన్స్ అయితే నేను ట్రై చేస్తాను దీంట్లో. జస్ట్ $6 వచ్చిందనమాట. సో ఇప్పుడైతే నేను మళ్ళీ ఇది ఆపేస్తున్నా ఇది ఆడడము. అండ్ ఇప్పుడైతే మనం క్యాష్ అవుట్ చేసుకోవాలా. సో క్యాష్ అవుట్ నొక్కితే మనకి ఇట్లా ఒకటి క్యాష్ది ఓచర్ వస్తుంది అనమాట. సో మనం దీంతో ఇక్కడే మన కెసినో లోపల మనకి ATMs ఉంటాయి అనమాట. సో దాంట్లోనే మనము ఈ ఓచర్కి దాంట్లో వేస్తే మనం విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇదే ఆ క్యాష్ సెంటర్ అనమాట. సో ATM ఇది. సో ఇవన్నీ మనం విత్డ్రా చేసుకుంటే మళ్ళీ మనకి క్యాష్ వస్తుంది అనమాట బ్యాక్. ఇప్పుడు ఎందుకు క్యాష్ తీసుకుంటున్నా అంటే మిగతా స్లాట్ మెషిన్స్ కూడా ఆడుకోవచ్చు. ఇప్పుడు ఈ ఓచర్తోనే మళ్ళీ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో క్యాష్ వేయాల్సిన అవసరం లేదు మళ్ళీ వేరే స్లాట్ మెషిన్ ఆడితే. సో ఇదే ఓచర్ని మళ్ళీ మనం వేరే స్లాట్ మెషిన్స్లో పెట్టి ఆడుకోవచ్చు అనమాట. సో స్లాట్ మెషిన్ కానీ రోలెట్ కానీ ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు. సరే ఫస్ట్ అయితే నేను ఇది విత్డ్రా చేసుకుంటా క్యాష్. సో ఇది మనకి ఇచ్చిన ఓచర్ని దాంట్లో వేసిన తర్వాత జస్ట్ ఒక టచ్ చేయాలన్నమాట స్క్రీన్కి. సో డిస్పెన్స్ అని వస్తుంది. సో మన అమౌంట్ ఎంత ఉందో అది సో డిస్పెన్స్ అని కొడితే మన కింద నుంచి లైక్ ATM మెషిన్లు ఎట్లా వస్తుంది. సో అట్లనే అనమాట. సో ఈ మనీ విత్డ్రా చేసేసుకొని ఇప్పుడు నేను నెక్స్ట్ ఆడేది క్రాప్స్ అనమాట. సో ఆ టేబుల్కి అయితే మనం క్యాష్ ఇవ్వాలా. సో ఈ ఓచర్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మనకి క్యాష్ ఇస్తేనే వాళ్ళు మనకి లైక్ ఆ టేబుల్లో ఆడాల్సిన అది అమౌంట్ కాయిన్స్ ఇస్తారనమాట. సో అది నేను మీకు చూపించలేను ఎందుకంటే అస్సలు అలౌ చేయరనమాట. ఆ టేబుల్ దగ్గర ఫోన్ అస్సలు తీయనియరు. సో ఇది వచ్చేసి రోలే. ఇదేమో లైక్ ఆటోమేటిక్ మెషిన్ అనమాట. సో ఇక్కడ మనుషులు ఎవరు ఉండరు, జస్ట్ రౌండ్ గా కూర్చొని స్క్రీన్స్ ఉన్నాయి కదా. సో మనం బెట్ చేసుకోవాలన్నమాట. సో ఆ మెషిన్ లోపల మనం అమౌంట్ వేసి బెట్ చేసుకోవాలి. సో అక్కడ వచ్చిన నెంబర్ మనకి వస్తే లైక్ డబుల్ ట్రిపుల్ వాట్ ఎవర్ సో వస్తుంది అనమాట. సో ఇది ఇంకో స్లాట్ మెషిన్. మా దగ్గర లైక్ పాత ఓచర్స్ ఉన్నాయి. సో అవి వేస్తున్నాం అనమాట. లైక్ ఒక 2-3 స్పిన్స్ వస్తాయని చెప్పేసి. సో అది సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఆడేది క్రాప్స్ కాబట్టి వాళ్ళైతే చాలా స్ట్రిక్ట్ ఉంటారనమాట. టేబుల్స్ దగ్గర అసలు ఫోన్ తీయనియరు. లైక్ ఇట్లా అవి ఆటోమేటిక్ మెషిన్స్ కాదనమాట. సో మనుషులు ఉంటారు అక్కడ. మన గేమ్ మొత్తం వాళ్ళు ఆడిస్తారు కాబట్టి అసలు అట్లాంటి టేబుల్స్ దగ్గర అసలు ఫోన్ తీయనియరు అనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు నేను అదే తీయలేను. సో ఇప్పుడైతే అక్కడ వెళ్తున్నాం ఆడనికి. అండ్ ఇప్పుడు ఒక్కసారి మీకు దూరం నుంచి చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ ముందు ఉన్నారు కదా టేబుల్స్ దగ్గర. సో అవే అనమాట. సో అవి వచ్చేసి క్రాప్ డైస్తో ఆడతారనమాట ఇవి. సో ఆ టేబుల్ దగ్గర ఇప్పుడు మేము ఆడేది ఒకసారి చూపిస్తామని చూపించిన. అండ్ ఇది చాలా సీక్రెట్గా తీసిన వీడియో వచ్చేసి ఇది. ఈ టేబుల్ మీద మీకు కనిపిస్తున్నాయి కదా కొన్ని కాయిన్స్ అట్లా రెడ్, ఆరెంజ్, గ్రీన్ అట్లా అవైతే అమౌంట్ అనమాట. సో మనం రియల్ మనీ ఇస్తే వాళ్ళు మనకు కాయిన్స్ ఇస్తారు. సో వాటితో ఆడితే
నేను ఇది విన్ అయినా, ఇప్పుడు మీకు చూపించిన కాయిన్స్ విన్ అయిందనమాట. సో నేనైతే వీడియో తీయలేను ఆడుతుంటే. సో ఇప్పుడు అది మళ్ళీ మనం క్యాష్ అవుట్ చేయాలి అంటే క్యాషియర్ దగ్గర వెళ్ళాలన్నమాట. ఇలా కాయిన్స్ విన్ అయితే మాత్రం ఇట్లా కొన్ని ఇట్లా మనుషులు ఆడిచ్చే దగ్గర, అట్లాంటి టేబుల్స్ దగ్గర విన్నింగ్లో కాయిన్స్ ఇస్తే మాత్రం మనం ఈ క్యాషియర్ వాళ్ళ దగ్గరకు వస్తే ఈ కాయిన్స్ ఇస్తే మనకు రియల్ మనీ ఇస్తారనమాట. సో ఫస్ట్ టైంకి అయితే నేను ఒక 135 విన్ అయినా నేను. అండ్ నేను తీసుకున్న కాయిన్స్ వచ్చేసి $25వి. బట్ మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఆడుతున్నాను అనమాట. సో సెకండ్ టైంకి మాత్రం $25, ఇది ఒక్క కాయిన్ వచ్చేసి $25. సో అట్లాంటివి ఇన్ని విన్ అయినా అనమాట. సో ఇప్పుడు మళ్ళీ క్యాషియర్ దగ్గరకు వచ్చేసి అయితే మళ్ళీ కలెక్ట్ చేసుకోవాలి అమౌంట్. సో సెకండ్ టైం ఆడిన విన్నింగ్ కొంచెం ఎక్కువ ఉండేది అది. అండ్ ఇప్పుడు ఆ కాయిన్స్ని మనం వీళ్ళకి ఇచ్చేస్తే క్యాషియర్ వాళ్ళకి మళ్ళీ మనకు రియల్ అమౌంట్ ఇస్తారు. సో నేను టోటల్ ఎంత విన్ అయినా అనేది నేను లాస్ట్లో వీడియోలో చెప్తా. సో వీడియో మొత్తం చూడండి. అండ్ ఇప్పటిదాకా మేము ఆడిన క్రాప్స్ టేబుల్ అయితే ఇవే అనమాట, మీకు ఎదురుగా కనిపిస్తున్నాయి కదా. సో కొన్ని టేబుల్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి అండ్ కొన్ని టేబుల్స్ ఇంకా ఆడుతున్నారు. సో టైం వచ్చేసి 5 అవుతుంది నాకు తెలిసి, ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 5. సో ఇప్పుడు ఇంకా మేము తీసుకొని ఇంటికి వెళ్తున్నాం. 1, 2, 3, 100, 20, 40, 60, 80, and 1, 20, 40, 60, 80, and 2, 20, 40, 60, 80, and 3, 20, 40, 60, 80, and 4. Thank you. You're welcome. You guys have a great night. You too. సో అదన్నమాట. సో ఇప్పటివరకు అయితే మేము ఆడుకున్నాం, ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్స్ అవుతుంది ఇప్పుడు. అండ్ యా, గుడ్ అమౌంట్ విన్ అయినాం. చూస్తున్నారు కదా ఇందాక ఎంట్రన్స్లో ఇక్కడ మీకు ఎంత జనాలు కనిపించినారు కదా. బికాజ్ లైక్ ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది అండ్ పబ్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి కాబట్టి. సో అందరు ఇప్పుడు కెసినోలోనే ఉంటారు, లేకపోతే మంది వెళ్ళిపోయి ఉంటారు. ఆ 2 పబ్స్ క్లోజ్ అయితే మాత్రం చాలా జనాలు తగ్గిపోతారు అనమాట. సో పార్కింగ్ లాట్ కూడా ఆల్మోస్ట్ లైక్ ఎంటీ ఉంటుంది. సో ఇప్పుడైతే మళ్ళీ మనం పార్కింగ్ లాట్ బిల్డింగ్లోకి వెళ్ళాలి పైకి. సో ఇందాక వచ్చిన బిల్డింగ్ అది, అండ్ ఇప్పుడైతే లిఫ్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళాలి. సో ఇప్పుడు పైకి మళ్ళీ పార్కింగ్ లాట్కి వెళ్ళి సో కార్ దగ్గర వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి అక్కలి కూడా చాలా అవుతుంది. బట్ ఎనీవేస్ సో గుడ్ అమౌంట్ విన్ అయినా. లైక్ గుడ్ అమౌంట్ అంటే లైక్ పెట్టిన దానికి చాలా మంచి అమౌంటే వచ్చింది. సో అదేంటో నేను ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత నీకు కార్లో అయితే తీసి చూపిస్తాను నేను. లైక్ కొంచెం అమౌంట్ విన్ అయినా హ్యాపీ అనిపిస్తుంది. అదే మొత్తం పైసలు బొక్క పెట్టుకొని పోతే మాత్రం చాలా కొంచెం బాధ అనిపిస్తుంది. బట్ మేమైతే చాలా చాలా లిమిట్లో ఉంటాం. లైక్ ఇంతే అమౌంట్తో ఆడాలనుకుంటాం, అంతే అమౌంట్తో జస్ట్ టైంపాస్ చేస్తాం అనమాట. సో వీకెండ్స్ సమ్ టైమ్స్ అట్లా వచ్చి ఇక్కడ క్యాసినోలో టైంపాస్ చేస్తాం. సో అడిక్షన్ ఏం లేదు, లైక్ క్యాజువల్గా చిల్ అవ్వడానికి మాత్రమే వస్తాం అనమాట. సో ఇప్పుడు మీకు నేను కార్లో చూపిస్తాను ఎంత విన్ అయినా అనేది. ఒక్కసారి ఇక్కడ చూడండి, మొత్తం పార్కింగ్ లాట్ ఖాళీ అయిపోయింది. అసలు మాకు వచ్చినప్పుడైతే ఒక్క కార్ పార్కింగ్ లాటే దొరకలేదు. ఇప్పుడు చూస్తున్నారు కదా 4:52 అవుతుంది అనమాట, మార్నింగ్ 4:52. సో ఆల్మోస్ట్ 5 అవుతుంది. అండ్ మన కార్ వచ్చేసి అక్కడ ఉందన్నమాట, బ్లాక్ కలర్. సో ఫైనల్గా కార్లోకి అయితే వచ్చేసినాం. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తా అన్నా కదా ఎంత విన్ అయినా అనేది. పర్లేదు, లైక్ మంచి అమౌంట్ వచ్చింది. నేను పెట్టిన అమౌంట్, నేను ఆడింది అయితే 100 తీసి ఆడినాం. బట్ మేము విన్ అయింది మాత్రం ఆల్మోస్ట్ 600 పైన విన్ అయినాం అనమాట. సో 100 పెడితే 600 వచ్చింది. నాకైతే చాలా మంచి అమౌంట్ ఇది. సో $100 పెడితే 600 విన్ అయినా నేనైతే. సో యా, ఐఎమ్ హ్యాపీ. సో ఇదన్నమాట వీడియో ఈరోజుకి. కెసినో వ్లాగ్ మీకు అందరికి నచ్చింది అనుకుంటా. అండ్ నేను కూడా ఇంటికి చాలా హ్యాపీగా వెళ్తున్నా. సో వీడియో చూసిండ్రు కదా, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.